దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైనా దేవుని వాక్యంను చూద్దాం. ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తున్నాను. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజు కొరకైన దేవుని వాక్యం మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంను మనం చూస్తున్నాము. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును అని రాయబడి ఉంది. ఈరోజు ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాకు జ్ఞాపకానికి వచ్చింది. ఈరోజు ఉదయం నేను న్యూస్ చూస్తున్నప్పుడు అమెరికాలో ఉన్న పాత ప్రెసిడెంట్, అంటే ఆయన పేరు జిమ్మీ కార్టర్, మీరు న్యూస్లో చూసి ఉంటారు. ఆయన ఈరోజు చనిపోయారు. ఆయనకు 100 ఏళ్ళు, 100 years. ఆయనకు ఈ 100 years అంటే అనేక సంవత్సరాలు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారంట. కానీ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారని దానికన్నా గొప్ప విషయం ఏం తెలుసా? హీ వాజ్ అన్ ఇవాంజలిస్ట్ అంటే యేసు ప్రభు గురించి ఎక్కడ వెళ్ళినా ప్రసంగం చేస్తాడంట, చిన్నపిల్లలకు చెప్తాడంట. ఇంకా యేసు ప్రభు గురించి, యేసు గురించి ఎక్కడ వెళ్ళినా చెప్తూ ఉంటాడు. హీ వాజ్ ఏ బైబిల్ పర్సన్ అని చెప్తూ ఉన్నారు. అంటే అది న్యూస్లో చూస్తున్నప్పుడు నాకు చాలా, ఒక ప్రెసిడెంట్ గురించి ఇలా చెప్తున్నారని, 100 ఏళ్ళ వరకు జీవించాడు, సాక్షిగా జీవించాడు, అనేకులకు స్వార్థ చెప్పాడు అని కూడా చెప్తూ ఉన్నారు. అది విన్నప్పుడు చాలా సంతోషం అయింది. అంటే 100 years పైన, ఈ 100 years మాత్రం కాదు, ఇంకా చెప్పాలంటే మా తాతయ్య అంటే ఇప్పుడు మా అమ్మ బ్రతికి ఉంటే ఆమెకి ఇప్పుడు ఒక 80 years పైన ఉండాలి. 80 years పైన ఉండాలి. అంటే మా తాత ఇంకా ఒక 25-30 years వేసుకున్నా కూడా మోర్ దెన్ 100 years, 120 years పైన ఆయన చనిపోయినప్పుడు 70-80లో చనిపోయారంట. అంటే ఇండిపెండెన్స్కు ముందే చనిపోయారు. అంటే అటువంటి రోజుల్లో ఆయన అడవిలో వెళ్ళి రాత్రి అంతా ప్రార్థన చేసేవారంట. పగలంతా స్వార్థ చెప్పడం, నడిచి వెళ్ళి, ఆ రోజుల్లో బస్సెస్ లేవు, కార్స్ లేవు, ఏం లేవు. ఆ రోజులో ఉన్నదంతా ఎడ్ల బండి, ఇవే. దీనిలో వెళ్ళి అడవిలో పులులు ఉన్న చోటు, సింహాలు ఉన్న చోటు, ఏనుగులు ఉన్న చోటు అంతా వెళ్ళి ఆయన సువార్త చెప్పారు. ఈ సువార్త ఎప్పుడో బ్రిటిషర్స్ కాలంకు ముందే, అంటే మనం చెప్తున్నారు, తోమా దీవించిన ఆ కాలంలో, అంటే శిష్యులు దీవించిన ఆ కాలంలోనే తోమా ఇండియాకు వచ్చి చూస్తున్నాం మనం. బైబిల్ మనకు తెలుసు, చెన్నైలో వచ్చి అక్కడ ఒక శిష్యుడు చనిపోయాడని. సో స్వార్థ ఎప్పుడు వచ్చిందండి? ఎవరో కొందరు చెప్తున్నట్టు 50 సంవత్సరంలో రాలేదు. ఇది ఎప్పుడు వచ్చిందంటే తోమా ఉన్నప్పుడే, అంటే మన శిష్యులు, యేసుప్రభు శిష్యులు ఉన్నప్పుడే మొదటి సువార్త మన ఇండియా దేశానికి కూడా వచ్చింది. సెయింట్ థామ్ మౌంట్లో ఆయన సమాధి చేశారు. ఇప్పుడు కూడా ఉంది సెయింట్ థామస్ మౌంటైన్ ఉంది. అంటే నేనేమంటున్నానంటే ఈ రాజ్య సువార్త ఇప్పుడు ఎక్కడ చేరిందంటే ప్రపంచంలో ఉన్న నలుమూలలో చేరిందండి. ఒక్కొక్క ప్రాంతాల్లో చేరింది. అంటే ఈ రోజుల్లో శాటిలైట్లో పోయి ల్యాండ్ అవుతున్నారు. ఆ శాటిలైట్లో ల్యాండ్ అవుతున్న వారు కూడా బైబిల్ చదువుతున్నారేమో మనకు తెలియదు. కానీ అంతగా ఎక్కడ అంటే అంటార్టికాలో కూడా బైబిల్ ఉంది. ఐస్లాండ్లో కూడా బైబిల్ ఉంది. బైబిల్ లేని చోటు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒకవేళ మీరు ముస్లిం కంట్రీని అంటున్నారా? మొన్న నేను చూశాను, ఒక బీబీసీలో చూశాను. అక్కడ కూడా ఒక చర్చ్ ఉందంట. అక్కడ కూడా ఆరాధిస్తున్నారా అంటే, అక్కడ కూడా చాలామంది మారు మనసు పొందుతున్నారంట. సౌదీ అరేబియా దేశంలో కూడా చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారంట. సో ఆ రీతిగా మనం చూస్తున్నాము. ఈరోజు క్రైస్తవులు లేని చోటు ప్రపంచంలో ఎక్కడ లేదు. అందుకే ఇక్కడ ఈరోజు ఒకవేళ మనం చెప్పాలంటే ఈ రాజ్య స్వార్థ సకల జనములకు సాక్ష్యార్థమై లోకం అంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చునుంది. అంతం వచ్చునంటే అంతం వచ్చే కాలం వచ్చేసింది. ఇది మత్తయి సువార్త రాసి, ఈ వాక్యం రాసి దాదాపు 2000 సంవత్సరం పైన అయిపోయింది. కానీ ఈరోజు మనం ఏం చదువుతున్నామంటే 2000 years తర్వాత మనం ఉన్నాం. కానీ ఏ నిమిషము, ఏ సమయము దేవుని రాకడ ఉండబోతుందో మనకు తెలియదండి. ఈరోజు రావచ్చు,
ఈ నెల రావచ్చు, లేదంటే వచ్చే నెల రావచ్చు, ఈ జనవరి నెలలో మనం వింటున్న రోజుల్లోనే రావచ్చు. బట్ బీ రెడీ. అంటే రేపు వస్తే ఈరోజు మారు మనసు పొందుతాను అది కాదు. నేనేమంటున్నాను, సిద్ధంగా ఉండండి. ఏ టైం అయినా సిద్ధంగా ఉండండి. ఎప్పుడు ఏం జరుగుతుందో. నేను ఇంకొక న్యూస్ చూసాను, నిన్న 2 ఆస్ట్రాయిడ్ అంటే ఆ 2 కూడా అంత స్పీడ్లో వస్తుందంట. మన భూమికి చాలా సమీపంగా వస్తుందంట. ఇంకో కొంచెం సమీపంగా వచ్చేస్తే ఇంకా అయిపోయింది కథ, అయిపోయింది భూమి. కానీ భూమి అయినా వచ్చి తాకుతుందని మాత్రం ఏం చెప్పలేదు, కానీ అంత దగ్గర వస్తుంది అని చెప్పి పెట్టారు. సో వీ హ్యావ్ టు బీ కాషియస్. అంటే మనకి ఏం జాగ్రత్త పడాలంటే ఏదో అదొస్తుంది ఇది వస్తుందని కాదు, దేవుని రాకడ ఉంటుందని. జీసస్ కమింగ్ ఈజ్ వెరీ సూన్. దానికి భయపడవలసిన ఎవరు భయపడతారంటే సిద్ధం లేని వారే భయపడతారు. సిద్ధంగా ఉన్న వారికి హల్లెలూయా స్తుతి మహిమ. మనం యేసుతో పాటు మనం వెళితే ఈ లోకం కన్నా పరలోకం చాలా అందమైనది. పరలోకంలో లేనిది ఏమీ లేదు. మీరు హాయిగా ఉండవచ్చు, మీరు సంతోషంగా ఉండవచ్చు. అక్కడ ఆకలి లేదు, తృష్ణ లేదు, ఏమీ లేదు. మనం తినవచ్చు కానీ ఆకలికి కాదు. ఆ రీతిగా ఉంటుంది మనకు ఒక రూపాంతరం పొందిన ఒక శరీరం. ఆ రీతిగా మనం ఉండాలని మనం కోరుకుందాం. మనం దేవుని సన్నిధిలో మనం కనిపెడదాం. తప్పకుండా ఆయన మీ జీవితంలో ఇంకా రానే ఉన్న యుగంలో కూడా మిమ్మల్ని ఆయన చేర్చుకొని మీరు యుగములు మీరు నిత్య కాలము మీరు యేసుతో పాటు మీరు ఉండొచ్చు, జీవించవచ్చు, గొప్ప కార్యంను చేయవచ్చు. ఒక ప్రెసిడెంట్, ఒక జిమ్మీ కార్టర్ ఈ రీతిగా ఆయన సాక్షిగా జీవించాడంటే మనం కూడా జీవించవచ్చు అండి. అందరూ ఆయన గురించి చెప్పింది అదే. కానీ అటువంటి ఒక బైబిల్ మ్యాన్ ఉండగలిగితే, ఒక ప్రెసిడెంట్ ఉండగలిగితే మనం తప్పకుండా ఉండగలం అని నేను నమ్ముచున్నాను. మీరు కూడా ఆ రీతిగానే నమ్మండి. దేవుడు మీ ద్వారా గొప్ప కార్యంను చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు ప్రభువా మీ రాజ్య స్వార్థ ఈ ప్రపంచం అంతా కూడా ప్రకటించబడి ఉందని మేము నమ్ముచున్నాం తండ్రి. ఇంకెవరెవరికి ప్రభువా ఈ స్వార్థ అందలేదో ప్రభువా వారికి కూడా స్వార్థ అందేటట్టు ప్రభువా మీరు కృప చూపించండి. ఎవరైనా ప్రభువా ఆ ప్రాంతానికి వెళ్ళి స్వార్థ చెప్పేటట్టు కృప చూపించండి ప్రభువా. మీరు రాకడ సమీపంగా ఉంది అని మేము ఎరుగుదుము. దాని కొరకు సిద్ధపడడానికి ప్రభువా, మేము కూడా ఆయత్తపడడానికి, మీ రాకడ కొరకు మేము కనిపెట్టడానికి, సంతోషంగా ప్రభువా కనిపెట్టడానికి మీరు కృప చూపించండి. మీ చేతికి మమ్మును, మా కుటుంబాన్ని ప్రభువా, మా బంధుమిత్రులను, మాకు తెలిసిన వాళ్ళను అందరినీ కూడా అప్పగిస్తున్నాం. ఎవ్వరు కూడా నీ రాకడలో విడువపడకూడదు ప్రభువా. అందరు నీతో పాటు ఎత్తబడాలని మేము కోరుకుంటున్నాం తండ్రి. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మమ్మును, మా కుటుంబాన్ని ప్రభువా, మాకు కలిగి ఉన్న మాకు తెలిసిన వారు, బంధుమిత్రులు అందరినీ కూడా ప్రభువా మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే తోడుండి నడిపించమని, మీరు అక్కడ కొరకు మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని, కృప చూపించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.